అది ఇలా మీరు దారిలోకి రావడం నాకు కావాలి. ఎలా అయితే బంగారం మొత్తం నా కళ్ళు కప్పి మీరు తీసుకెళ్లారో అలాగే నా బంగారం మొత్తం పువ్వుల్లో ఎట్టి తీసుకురావాలి. అలాగే మావయ్య, నీకు కావాల్సింది బంగారమే కదా, ఇచ్చేస్తాను. పిల్లల్ని మాత్రం ఏమీ చేయకు. అది నీ మీదే ఆధారపడి ఉంటుంది సింధు. నీ పిల్లలు క్షేమంగా ఇంటికి రావాలా పైకి పోవాలా అన్నది నువ్వే డిసైడ్ చేసుకోయా. రైట్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నా పిల్లలకి ఏమన్నా జరిగిందో? ఏడు సింధు, మీ ఆయనకి తెలుగు అర్థం కాదా? గొంతు తగ్గించుకోమని చెప్పానుగా, వింటలేదే. యష్, మావయ్య, నా పిల్లల్ని ఏమీ చెయ్యొద్దు. ఆ బంగారం నేను తెస్తాను. 1 మినిట్. అవా సింధు, ఇప్పుడు లొకేషన్ షేర్ చేశాను, నువ్వు ఒంటరిగా రావాలి. నీ భర్తని వదిలేసి ఒంటరిగా రావాలి, అర్థమైందా? వస్తాను మావయ్య, నేను ఒక్కదాన్నే వస్తాను. అలాగే నీ దేశం ముదురు తెలివితేటలు కూడా ఇక్కడ వాడకూడదు. వచ్చే ముందు నీ ఫోను కూడా తీసుకురాకూడదు, ఇంట్లోనే వదిలేసిరా. అతి తెలివి వాడి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినా, ఎక్కడైనా ఈ విషయం లీక్ చేసినా నీ పిల్లలు చెప్పక్కర్లేదనుకుంటా. యష్, ఆగు. నువ్వు చెప్పినట్టే చేస్తాను. పిల్లల్ని మాత్రం ఏమి చేయకు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడించవా? వాళ్ళు ఏమన్నా అమ్మమ్మ ఇంటికి వచ్చారా? నువ్వు అడిగినప్పుడల్లా వాళ్ళ చెవి దగ్గర ఫోన్ ఎట్టడానికి. సింధు, ఏమైనా మాట్లాడుకోవాలంటే మీ పిల్లల్ని డైరెక్ట్గా కలిసి మాట్లాడుకోండి. అది కూడా ఆ బంగారం నాకిచ్చేసాక. ఈ యదోని వదలకూడదు సింధు. వీడికి ఎంత ధైర్యం ఉంటే నా పిల్లల్ని అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇప్పుడే వెళ్తాను, వాడిని చంపి పాత రాస్తాను. వాడైనా ఉండాలి, నేనైనా ఉండాలి. యష్, యష్, నా మాట విను యష్. యష్, 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 ఆగు. అత్తయ్య, మావయ్య, భాగ్యం, ఆయన ఆగు. చేతిలో గన్నేంట్రా? మారుతీరావు ఫోన్ చేశాడు నాన్న. పిల్లలు వాడి దగ్గరే ఉన్నారు. వాళ్ళని కిడ్నాప్ చేసి బంగారం వెనక్కి ఇవ్వమని అడుగుతున్నాడు. లేకపోతే పిల్లల్ని వదలని బెదిరిస్తున్నాడు. వాడు చెప్పిన చోటికి సింధు ఒంటరిగా వెళ్ళాలంట. లేదంటే పిల్లల్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు మావయ్య. మన పిల్లలు వాడి చేతుల్లో బందీలుగా ఉన్నారు. ఆయన ఇప్పుడు ఆవేశంగా వెళ్తే వాళ్ళ ప్రాణాలకే ముప్పు. ఆయనకి అర్థమయ్యేలా చెప్పండి, పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని. యష్, వద్దురా. యష్, ఆ మారుతీరావు బంగారం కోసం ఎంతకైనా తెగిస్తాడు యష్. అలా నిన్ను ఒంటరిగా పంపించాలా? పంపించాక ఇంకో ప్లాన్ వేయడానికి గ్యారంటీ ఏంటి? పైగా బంగారం అంతా వాడి చేతుల్లో పెడితే రేపు మనకి నమ్ముకున్న వాళ్ళ నోట్లలో మట్టి కొడతావా? యష్, డబ్బు బంగారం ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణాలు పోతే తిరిగి రావు. అక్కడుంది మన బిడ్డల ప్రాణాలు. ఒక తల్లిగా నిన్ను వేడుకుంటున్నాను యష్,
నన్ను వెళ్ళనివ్వు యష్. అత్తయ్య, సింధు, నాకు కూడా నిన్ను ఒంటరిగా పంపించడం ఇష్టం లేదు. యష్ వెళ్తేనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని అనిపిస్తుంది. వాడు యష్ని చూస్తే భయపడతాడు. పిల్లల మీద నీ మమకారం వాడికి తెలుసు. వాళ్ళని అడ్డు పెట్టుకుని నిన్ను ఇంకా వణికిస్తాడమ్మా. లేదత్తయ్య, ఆయన వెళ్తే నా పిల్లల్ని చంపడానికి కూడా వెనకాడనని తేల్చి చెప్పేశాడు. పైగా వాడి పగ కేవలం బంగారం కోసం కాదు, నా మీద కూడా ఉంది. తను చెప్పింది చెయ్యకపోతే పిల్లలకి ఏదో ఒక హాని తలపెడతానని నా మనసు చెప్తోంది అత్తయ్య. నన్ను వెళ్ళనివ్వండి. యష్, సింధు ఇంతలా బ్రతిమిలాడుతుందంటే దాని వెనుక ఒక తల్లి ఆరాటం ఉందిరా. నీ ఆవేశం కంటే ఈ సమయంలో సింధు ఆలోచన కరెక్ట్రా. అవునరా, సింధుని తక్కువ అంచనా వేకు. తన పిల్లల విషయానికొస్తే తల్లిని మించిన మూర్ఖురాలు ఇంకొకరుండర్రా. అమ్మా సింధు, నువ్వు బయలుదేరమ్మా. నీ పిల్లల్ని నువ్వే కాపాడుకో. అత్తయ్య, మీరు చెప్తేనే యష్ వింటాడు. మీరు చెప్పండి అత్తయ్య. యష్ ప్లీజ్, ఈ ఒక్కసారికి ప్లీజ్ యష్, ప్లీజ్ యష్. ఇంకొక్కసారి ఆలోచించు. నిన్ను పిల్లల్ని ఇద్దరిని నేను రిస్కులో పెట్టలేను. నేను వెళ్తే వాడిని అదుపు చేయగలను. నీ ఆవేశం నా పిల్లల్ని సేవ్ చేయలేదండి. ప్లీజ్, నా పిల్లల కోసం, మన పిల్లల కోసం ఈ ఒక్కసారికి నా మాట నమ్ము. యష్, ఇంకా బాధించుకో. ఇది 2 ప్రాణాలకు సంబంధించిన విషయం. రిస్క్ తీసుకోవద్దురా. ఈ ఒక్కసారికి నా కోడలి మాట నమ్మరా. ప్లీజ్ రా. ముందు ఆ బంగారం ఎక్కడుందో తీసుకొచ్చి తన చేతుల్లో పెట్టు. ఆలస్యం చేసే కొద్దీ అక్కడ పిల్లలకి ప్రమాదం పెరుగుతుందిరా. వెళ్ళరా, వెళ్ళరా ప్లీజ్. యష్, సింధు వెళ్ళటమే కరెక్టురా. నా మాట విను. సింధుని వెళ్ళనివ్వు. వెళ్ళి బంగారం తీసుకొచ్చి సింధుకివ్వు. వాట్? ఏం మాట్లాడుతున్నావు మావయ్య? అసలేం జరుగుతుంది అక్కడ? నువ్వు చెప్తోంది నిజమా మార్తిరావు? మీ ఆశ్చర్య ఆనందాలు ఆపి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈరోజు మనం బంగారం పంచుకుంటున్నాం. అది చెబుదామనే మీ ఇద్దరిని కాన్ఫరెన్స్లోకి తీసుకున్నాను. మన బంగారం మనకి తిరిగి వచ్చేస్తోంది. అవునా? అదేంటి? మరి మన బంగారం అంతా యష్ తీసుకొని వెళ్ళిపోయాడన్నా? వాడి పిల్లలు మన గుప్పెట్లో ఉన్నారు. వాడు మన కంట్రోల్లోకి వస్తాడు. అదేంటి మావయ్య? నాకేం అర్థం కావడం లేదు. పిల్లల్ని నువ్వు కిడ్నాప్ చేయలేదనన్నావు. అవునమ్మా మధు, కానీ దేవుడు మన వైపు ఉన్నాడు.
ఆ సూర్యగాడు పిల్లల్ని కిడ్నాప్ చేసి నాకు అప్పచెప్పాడు. ఇప్పుడు రిషి శశి ఇద్దరూ నా గుప్పెట్లో ఉన్నారు. ఆ యశ్ సింధులకు ఫోన్ చేసి డీల్ మాట్లాడాను. బంగారం ఇస్తేనే పిల్లల్ని వదులుతాను అని చెప్పాను. ఆ సింధు ఆ బంగారాన్ని తీసుకుని నా దగ్గరికి వస్తోంది. దానికి పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేసి మనం బంగారం పంచుకుంటాం. ఆగండి మావయ్య, అది జరగడానికంటే ముందు ఇంకో పని జరగాలి. ఈరోజు మనకి బంగారం దొరకటం ఎంత ముఖ్యమో, ఆ యష్ సింధుల్లో ఒకరు చనిపోవటం కూడా అంతే ముఖ్యం. ఆ? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సింధుని చంపడం మన ప్లాన్లో లేదు కదా. నేను ఇంటికొచ్చింది బంగారం కోసం కాదు మావయ్య, నాకు జరిగిన అన్యాయానికి కక్ష తీర్చుకోవడానికి. ఈ బంగారం నాకు బోనస్ అంతే. ఈ మధ్య సింధు నన్ను పెట్టిన టార్చర్ అంత ఇంత కాదు. ఇప్పుడు అందరూ ఒక టీం అయిపోయి నన్నే ఇంట్లో నుంచి గెంటేయాలని చూస్తున్నారు. అది కాదు మధు. నేనింకా కంప్లీట్ చేయలేదు పొలిటీషియన్ గారు. ఈ బంగారం తీసుకొని మీరు మావయ్య క్షేమంగా వెళ్ళిపోగలరు, కానీ పోలీసులు నన్ను లాక్ చేస్తారు, పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడతారు. అది జరగకూడదంటే ఈ రోజే సింధు ప్రాణాలు పోవాలి. శశి, వీళ్ళు అమ్మని చంపేస్తారంట. మనం ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళి అమ్మని కాపాడుకోవాలి. అలాగే రిషి. సింధు బంగారం తెస్తుంది, మీరు కూడా పిల్లల్ని తీసుకుని వెళ్ళండి. ఆ పిల్లలున్న చోటి బాంబ్ బ్లాస్ట్ జరగాలి. సింధు తన పిల్లలతో పాటే గాల్లో కలిసిపోవాలి. ఇన్నాళ్ళ నా పగకి ఈ రోజే ముగింపు దొరకాలి మావయ్య. ఇది మరీ వైలెంట్గా ఉందేమో. పొలిటీషియన్ గారు, మీరు చెప్పండి, ఈ విషయంలో నాకు సపోర్ట్ చేస్తారా లేదా? నా పగ యష్ మీద. వాడు చేస్తే ఏంటి, సింధు చేస్తే ఏంటి, నాకు బంగారం కావాలి, వాడు చావు కావాలి. నీ ప్లాన్కి నేను ఓకే మధు. గుడ్. నాలుగో వ్యక్తికి తెలియకుండా ఈ బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేయండి. సింధు మరణ వార్త నా చెవిన పడాలి. జాగ్రత్త. అర్థమైందమ్మా మధు. బంగారం ఇవ్వగానే పిల్లలతో పాటు తను శవమైపోతుంది. నన్నే కొడతారా? నాకే వార్నింగ్ ఇస్తారా? సింధు, నీ చావుకి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. ఇక నీకు నూకలు చెల్లిపోయాయి. సింధు, ఏం చేస్తున్నావు నువ్వు? యష్ గన్ను తీసుకుని వెళ్తుంటే ఆవేశపడొద్దని ఆపి నువ్వేం చేస్తున్నావు? అత్తయ్య, అక్కడున్నది నా పిల్లలు. నేను వీలైనంత వరకు సంయమనం పాటించడానికే ప్రయత్నిస్తాను, కానీ ఆ మారుతీరావుని ఏమాత్రం నమ్మడానికి వీల్లేదత్తయ్య. ఏదైనా తేడా జరిగితే నేను ఎంత దూరమైనా వెళ్తాను. నా పిల్లలకి ఏమాత్రం హాని జరిగినా నేను చంపడానికి కూడా వెనకాడను. సింధు, ఒక్కోసారి మన కోపం మనకి ఎంత శత్రువో మన ప్రేమ కూడా అంతే. నీ ప్రేమ ఆ పిల్లలకి రక్ష కావాలమ్మా. నన్ను నమ్మండి అత్తయ్య, నేను పిల్లల్ని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాను. నిజానికి నిన్ను పంపించడం నాకు ఇష్టం లేదు. ఈ పరిస్థితుల్లో నేను ఒంటరిగా పంపించడం అస్సలు ఇష్టం లేదు. నా కొడుకు కంటే నిన్నే ఎక్కువ నమ్మి వాడి మాటను కూడా తోసిపుచ్చి నిన్నే పంపిస్తున్నాను సింధు.
నీ చేతుల్లో అందరి ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని నమ్ముతున్నాను. ఆవేశం మన ఆలోచనని చంపేస్తుంది. అక్కడే నువ్వు ఏ పని చేసినా 1కి 2 సార్లు ఆలోచించు. ఈ ఇంట్లో ఏ ప్రాణానికి నష్టం జరిగినా నేను తట్టుకోలేను. నాకు తెలుసు అత్తయ్య, మీరు చెప్పినట్టే చేసే ప్రతి పని ముందు ఖచ్చితంగా ఆలోచిస్తాను. నేను గన్ తీసుకువెళ్తున్న సంగతి యష్తోనూ మావయ్యతోనూ చెప్పకండి. రండి. సింధు, నా చేతులు కట్టేసి నన్ను ఇంట్లో కూర్చోబెడుతున్నావేంటి నువ్వు? ఆ మారుతీరావు ఎంత నీచుడో నీకు తెలుసు. ఇప్పుడు వాడికి ఆ పొలిటీషియన్ అండ కూడా ఉంది. ఆ మధు కూడా వాడితో చేయి కలిపింది. వీళ్ళందరూ తోడేళ్ల కంటే క్రూరమైన వాళ్ళు. సింధు, నా మాట విను, నన్ను వెళ్ళనివ్వు సింధు. అవసరమైతే వాళ్ళని చంపి పాతేసైనా మన పిల్లల్ని నేను తీసుకొస్తాను సింధు. తెలిసి తెలిసి నిన్నొక్కదాన్నే వాడి దగ్గరికి పంపలేను సింధు. యష్, వద్దు యష్, ప్లీజ్. ఇప్పుడు ఆవేశపడితే మన బిడ్డల ప్రాణాలకే ముప్పు. అక్కడుంది మన ప్రాణాలు, మన పిల్లలు. వాళ్ళకి ఏమైనా అయితే మనం బ్రతకలేం. ఒక్కసారి నా కోసం, మన పిల్లల కోసం ఓపిక పట్టు. అమ్మా సింధు, ఆ బంగారం పోతే పోని, అది నాకు మట్టితో సమానం. కానీ మన పిల్లలే మనకు సర్వస్వం. ఒక్క ప్రాణానికి కూడా హాని కలగకూడదు తల్లి, జాగ్రత్త. నా మీదొట్టత్తయ్యా, నా ప్రాణం అడ్డేసైనా సరే శశిని రిషిని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాను, మీ దగ్గరికి చేరుస్తాను. అవి నన్ను నమ్మండి. దాము, తను ధైర్యంగా వెళ్తుంది, వెళ్ళని. తన మీద నాకు నమ్మకం ఉంది. సింధు, నువ్వు శశి రిషి క్షేమంగా ఇంటికి రావాలి, అర్థమైందా? అలాగే మావయ్య. యష్, బ్రీఫ్ కేసులు తన కార్లో పెడదాన్రా. ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా? రా. జాగ్రత్తమ్మా. అలాగే అత్తయ్య. అమ్మా సింధు, నువ్వు పిల్లల్ని తీసుకొస్తావన్న నమ్మకం నాకుందమ్మా. ఖచ్చితంగా భాగ్యం. మావయ్య, ఆ సింధు ఇంటి నుంచి ఒంటరిగా బయలుదేరింది. బంగారం తెస్తోందా? ఆ యష్ బంగారమంతా దగ్గరుండి మరీ కార్ డిక్కీలో పెట్టాడు. నువ్వు అలర్ట్గా ఉండు మావయ్య, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే మధు.
కొంకలు తప్పించేసుకున్నారు. శశిరా వస్తున్నా. ఏరా, మీ అమ్మ నాన్న నా కాళ్ళు చేతులు ఎరగొట్టి నన్ను కుంటోని చేస్తే మీరు తప్పించుకుని నన్ను పిచ్చోని చేయాలనుకుంటున్నారా? ఈ మారుతీరావుని దెబ్బతీయడం అంత తేలిక కాదురా. మీ తల్లో తాతమ్మలు దిగి రావాలి. హై, ఛీ, ఛీ, హై. హై, రేయ్, హై. మీ నాన్న ఎదురుగా వచ్చి కొట్టాడు, మీ అమ్మ ముసుగేసి కొట్టింది. మీరు నా కళ్ళల్లో దుమ్మేసి కొడతారా? మిమ్మల్ని వదలను. అమ్మా, ఏమైంది శశి? ఏమైంది? ఏదో గుచ్చుకుంది. కొంచెం ఓర్చుకో శశి. కాలు కింద పెట్టు. అమ్మా, అమ్మా, ఈ కుటుంబాన్ని నాశనం చేసే టైం వచ్చేసింది.